మాకు కావాల్సిన మాటల చేత మమ్మల్ని ధైర్యపరచుమని వేడుకుంటున్నాం ప్రభా. నా సొంత జ్ఞానాన్ని కాదు కానీ తండ్రి ప్రభా, మీ పరిశుద్ధాత్మ సహాయం చేత తండ్రి ప్రభా విలువైన మాటల్ని మా మధ్యన విత్తుమని వేడుకుంటున్నాం తండ్రి. విత్తబడుతున్న ప్రతి మాట అలా ఉన్నదో లేదో పరీక్షించుకొని తండ్రి ప్రభా నిన్ను మహింపరచ బిడ్డగా మా అందరిని నిలబెట్టి మనం వేడుకుంటూ మా ప్రియుడు రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారి పేరట చిన్ని ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరోసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాము. అంతకంటే ముందుగా ఒక కొన్ని మాటలు ఏంటంటే, అందరం బైబుల్ తీద్దాము, చెప్పబడుతున్న సంగతులు అలా ఉన్నో లేవో చూస్తూ ఆలకించదాము. చదివేటటువంటి సామర్థ్యం అందరికి లేకపోవచ్చు, కానీ చూస్తూ అక్షరాలని ఆలోచన చేద్దాం. మీరు అక్షరాలను చూసి ఆలోచన చేసినప్పుడే నేను చెప్తున్న మాటలు అలా ఉన్నో లేవో పరీక్షించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎక్కడ సందర్భం తప్పు చెప్పాను అనుకోండి, తర్వాత నాకు జ్ఞాపకం చేసి దేవుడు వేసే శిక్షను తప్పించడానికి ఒక పాత్రగా ఉపయోగింపబడేవారు అవుతారు. మీరు చూడకుండా వెళ్ళిపోయినారు అనుకోండి, నేను తప్పుగా చెప్పేస్తే అది అలాగే వినేస్తారో ఆ శిక్షలో పాలి భాగస్తులు అవుతారు. తప్పుగా చెప్పినందుకు నాకు శిక్ష, నన్ను గద్దించినందుకు మీకు కూడా పాలి భాగం వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా వాక్యాన్ని చూడండి. అలాగే వాక్యంలో ముందుకు వెళ్ళినట్టయితే మనము మన ప్రాచీన స్థితి ఎలాంటిది అంటే, నేను ఆత్మీయ స్థితి మాట్లాడుతాను. ప్రాచీనంలో మనం ఎలా బ్రతికే వాళ్ళం అంటే, దేవుడు అంటేనే తెలియనటువంటి స్థితిలో బ్రతికే వాళ్ళం క్రైస్తవులందరం కూడా. కానీ కొన్ని పారంపర్య ఆచారాలు ఉండే, ఆ పారంపర్య ఆచారాలు ఏంటి అంటే, దేవుని యొక్క స్థానంలో దేవుని యొక్క పూజారులను చూసేవాళ్ళము కదా. పూజారులను మన ఇంట్లో ఏదైనా పండుగ జరిగిన వాళ్ళని సంప్రదించడము, మనకు సంతానం కలిగిన వాళ్ళని సంప్రదించడము, మనం ఏవైనా కొత్తవి కొనుక్కున్నా కానీ వాళ్ళని సంప్రదించడం. కారణం ఏంటంటే, దేవునికి మనిషికి మధ్యవర్తులుగా వారు ఉన్నారు అనే ఒక అపోహ. ఏంటండి? అపోహ. అయితే క్రైస్తవులుగా మారినము, క్రీస్తుల వారిని స్వీకరించినము, పాప క్షమాపణ పొందుకున్నాము, ఒక మార్గంలో నడుస్తున్నానని గర్వంగా చెప్పుకుంటున్నటువంటి మనము అంటే క్రైస్తవులము. ఆ ఒక స్థితిని మర్చిపోయినటువంటి దశ కనబడుతుంది మన జీవితాలలో. అంటే మేము వెళ్ళడం లేదు కదండి, బ్రాహ్మణ్స్ దగ్గరికి వెళ్ళడం లేదు, పంతుల దగ్గరికి వెళ్ళడం లేదు, కానీ ఆ అలవాటు అనేది మాత్రం అలాగే ఉండిపోయింది. ఇప్పుడు క్రైస్తవంలోకి వచ్చేసరికి మనిషి అంటే విశ్వాసికి దేవునికి మధ్యవర్తులు ఎవరైనా కనబడుతున్నారా అంటే సేవకులు కనబడుతున్నారు. సేవకులు చెప్పే మాటల చేత దేవునికి దగ్గర పడమే విశ్వాస యొక్క పని. ఆ మాటలు అలా ఉన్నావో లేవో పరీక్షించుకొని ఈ తరుణంలోనే ఏమైపోతుందంటే, దేవుని యొక్క స్థానాన్ని సేవకులకు ఇచ్చేటటువంటి తత్వము క్రైస్తవులో ఏర్పడ్డది. అలా ఏర్పడ్డది కాబట్టే అవ్వుల పాలైపోతుంది క్రైస్తవేమో. గొప్పగా మేధావులు అనేవారు చెప్తారు ఏంటంటే, క్రీస్తు మంచివాడండి, క్రీస్తు యొక్క తత్వం మాకు ఇష్టము అని క్రైస్తవులుగా పిలువబడుతున్నారు కదా. వాళ్ళు క్రీస్తుని వెంబడించడం లేదు. క్రైస్తవ సేవకులుగా పిలువబడుతున్నారు కదా, మాటలు చెప్తున్నారు కానీ జీవన విధానం అలా లేదని చెప్తున్నారు. అట్లా వాస్తవం ఉన్నదా అంటే ఉన్నది. ఎందుకు లేదు అంటే, అందరూ కూడా చెప్తున్న మాటలనుసారంగా బ్రతకడానికి ఇష్టపడటం లేదు. కారణం ఏంటంటే, నేను జస్ట్ ఇక్కడ నిలబడ్డది ఎందుకు అయ్యా అంటే చెప్పడానికి మాత్రమే నిలబడ్డాను. ఆ మాటలు నా జీవితంలో కనబడకూడదా అంటే, నాకు తెలియకుండానే భద్రపరుచుకున్నటువంటి విషయం ఏంటంటే అవసరం లేదు, నేను చెప్పడానికి మాత్రమే. అది దోషానికి దారి తీస్తుంది. అది ఎక్కడయ్యా ఒక సేవకుడు ఎక్కడ పడిపోతున్నాడయ్యా అంటే, అధికమైనటువంటి విలువ దగ్గర, అధికమైనటువంటి హెచ్చింపు దగ్గర. మన కుటుంబంలో ఉన్నటువంటి తండ్రికి మనకు అధిక స్థానం ఇస్తాం కుటుంబంలో, కానీ తండ్రి ఎప్పుడు హెచ్చిపోడు. ఎందుకంటే నువ్వు పొగిడినా పొగడకున్నా అతడు నీ తండ్రి. నేను పొగిడితేంది పొగడకపోతేంది, ఆయనకున్నటువంటి ఆ రికగ్నైజన్ ఏంటి, గుర్తింపు అనేది మారదు. ఆయన నా తండ్రి అంతే. అంతకంటే హెచ్చింపు వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ హెచ్చింపుని బట్టి మనిషి పడిపోతుంటాడండి. పడిపోతుంటాడు ఆ మనిషి. ఎలాంటి స్థితి పడిపోతుంటాడంటే, ఇదిగో నేను ఏది చెప్తే అది ఆ పలానా సహోదరుడు పలానా సహోదరి చేస్తుంది. కాబట్టి ఇప్పుడు అవసరాన్ని బట్టి ఏం చేయాలి నేనంటే, దేవుని వాక్యంని కలిపి చెరిపేసి ఇదిగో ఈ కార్యం చేయకపోతే ఈ దోషం వస్తుంది మీ ఇంట్లోకి అని చెప్పడం.
ఇవి ప్రాచీన స్థితిలో ఉన్నప్పుడు వినేవాళ్ళము. అలాంటి స్థితి క్రైస్తవంలోకి పారుకుంటూ రాలేదా? వచ్చింది. అందుకొరకే ఈ రోజు మనం ఏం ఆలోచన చేద్దామంటే, మనిషి జన్మకు కారణం ఉన్నదా? మనుషులందరినీ భూమి మీదకి పంపింది దేవుడు మాత్రమే కదా. దేవుడే పంపించాడు కదా. దేశస్తులుగా, ప్రాంతీయులుగా, కులాలుగా, మతాలుగా వేరైపోయి బ్రతుకుతున్నటువంటి ప్రతి మనిషిని కూడా పంపింది ఎవరయ్యా అంటే దేవుడు మాత్రమే. పంపిన మనిషి జీవితాల కారణమే ఏమైనా ఉన్నాయా అంటే తప్పకుండా కారణం ఉన్నది. కారణం లేకుండా దేవుని దగ్గర ఏ పని కూడా లేదు అనేది వాస్తవము. మనుషులుగా మనమే చిన్న చిన్న పనులు చేస్తే కారణం లేకుండా చేయము. ఇది ఎలా జరిగిందంటే అసలు ఎందుకు జరిగిందో తెలుసా అని కానీ ప్రారంభిస్తాం. ఏంటి కారణం చెప్పడానికి? అటువంటి మన జన్మకు కారణం లేదా? అయితే ఏ కారణము? లోకానుసారమైన కారణం కొరకు ఆలోచన చేద్దామా? నాకు పిల్లలు కావాలనుకున్నారు, పిల్లలు పుట్టినారు. వాడు పెద్దవాడైన తర్వాత వాడికి చెప్తుంటాను ఇలాగా, రే నువ్వు భూమికి రావడానికి కారణం నీకు తెలుసా? ఎందరు పాస్టర్లతో ప్రార్థన చేయించాను నేను. ఎన్నోసార్లు సంఘాల్లో భోజనాలు పెట్టాను. ఎంతో ప్రార్థన చేసాం కన్నీటితో. అందుకే నువ్వు భూమికి వచ్చి అదే కారణము. నువ్వు కుటుంబాన్ని ముందుకు నడిపించాలి. ఇంకేంటి? వంశోద్ధరణని పెద్ద చేయాలి. ఇది కారణం అనుకుని బ్రతుకున్నటువంటి మనుషుల మధ్యలో మనం ఉన్నామండి. ఆ నిజమైన కారణాన్ని తెలుసుకుందాము. ఎందుకంటే దేవుడు కారణం లేకుండా ఏది కూడా చేయలేడు. జ్ఞాని అయిన సొలొమోను గారు సామెతల్లో ఒక మాట చెప్తుంటాడు. ఏంటంటే ఆయన 16వ అధ్యాయంలో 4వ వచనంలో మొదటి పాటు 16వ అధ్యాయము 4వ వచనం, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసేను. ఏంటంటే యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసేను. అంటే ప్రతి వస్తువు కూడా దానికి ఏర్పరచబడినటువంటి పని ఉన్నదంట. ఏ వస్తువు కూడా వ్యర్థంగా కలుగజేయబడలేదు. మన మధ్యలో ఉన్న ప్రతి వస్తువు దేవుడు తయారు చేసి మన చేతికి అందించిన ప్రతి వస్తువు కూడా ఒక్కొక్క పనిని కలిగి ఉన్నదంట. అయితే వస్తువుల కంటే అధికమైనటువంటి స్థితి మనది కదా మనుషులది. మనకే పని లేదంటమా? అంటే ఏ కారణం లేకుండానే మనల్ని సృష్టించాడు దేవుడు అంటే కారణాలు ఉన్నాయండి. జీవగ్రంథంలో కారణాల చేత జన్మించినటువంటి కొందరు భక్తులు ఉన్నారు. వారి జీవిత పరమార్థాన్ని తెలుసుకొని దేవుని కార్యాన్ని దృఢపరిచి జరిగించి తను ముగించుకున్న వారు ఉన్నారు జీవగ్రంథంలో. ఆ భక్తుల స్మరణను ఒకసారి చూద్దాం. ఒకసారి మనం వాళ్ళని చూచి ముందుకు వెళ్దాం. మనము వాళ్ళని చూస్తున్న కోణంలో మనందరికి తెలిసిన విషయం ఎవరంటే యోసేపు గారు. యోసేపు గారు ఎవరంటే యాకోబు గారి కుమారులలో ఒకరు, కనిష్ఠుడుగా కనబడుతుంటారు. ఆ యోసేపు గారు ఎన్నో శ్రమలు పొందుతుంటారు అన్నదమ్ముల చేత. ఆయనకున్న ప్రత్యక్షత ఏంటంటే కలలు కనేవాడు, కలలకు భావం చెప్పేవాడు. అటువంటి ప్రత్యక్షత ఉన్నటువంటి ఆ యోసేపు గారు అన్నల చేత కష్టాలను అనుభవించి, బాధలు అనుభవించి ఒక ఐగుప్తు పట్టణంలోకి వెళ్ళిపోతాడండి. ఐగుప్తు పట్టణంలో ఫరోకు వచ్చినటువంటి ఆ రాజుకు వచ్చినటువంటి కళానికి భావం చెప్పి, ఆ కళ భావం చెప్పిన తర్వాత రాజు సహితం ఒప్పుకుంటాడు, అయ్యా నీలాంటి జ్ఞానవంతులు లేడయ్యా, ఇదో నీ చెప్పావు కదా, ఈ కళకు భావం చెప్పావు కదా, ఆ కళను కూడా నీవే నెరవేర్చి ఇక్కడ ఉండి ఈ కరువు కాలాన్ని నేను ఆపడానికి సమర్థుడని కాను కాబట్టి నీకు అప్పగిస్తున్నా అని చెప్పేసి ఒక ఆర్థిక శాఖ మంత్రిగా ఉండిపోతాడండి అక్కడ యోసేపు గారు. అక్కడ ఉంటాడు. కరువు కాలంలో వాళ్ళ దగ్గరికి వచ్చి ధనాన్ని కొనుగోలు చేసే వాళ్ళందరూ వస్తుంటారు. ఆ ధనాన్ని కొనుగోలు చేసేటటువంటి సమయంలోనే అతని అన్నదమ్ములు కూడా వస్తుంటారు, అన్నలు, అతని సహోదరులందరూ కూడా వస్తుంటారు. చూస్తాడు, వాళ్ళని గుర్తుపడతాడు, ఏడుస్తాడు ఒంటరిగా. కొన్ని సన్నివేశాలు జరుగుతుంటాయి అక్కడ. చివరికి నిజం తెలిసిపోతుందండి. చివరికి నిజం చెప్పేస్తాడు ఈయననే. నేను ఎవరనుకుంటున్నారయ్యా, నేను ఎవరనుకుంటున్నారు, మీరు ఒకనొక దినాన్ని నన్ను నమ్మేశారు కదా, ఆ యోసేపు నేనే అని చెప్తుంటాడు. ఆ ఒక్క సందర్భం చూసుకుని ముందుకు వెళ్దాం. ఆదికాండం 45వ అధ్యాయము. అతడు ఎలుగెత్తి ఏడవగా, వచనము 2వ వచనం ఉంది. అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారును వినిరి. అప్పుడు యోసేపు, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖం తొందరపడి
అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయిరి. అంతటా యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడతడు ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుని యోసేపు నేనే, అయినను నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. సరిపోతుందండి. అన్ని కష్టాలు అనుభవించిన తర్వాత అన్నల చేత తన యొక్క ఆచుకి చెప్పుకుంటున్నాడు, ఆనవాళ్ళు చెప్పుకుంటున్నాడు. మీరు ఎవరో అని పొరపడుతున్నారు, కానీ నేను ఎవరిలో కాదు, రాజస్థానంలో ఉన్నది నేను, మీ యొక్క తమ్మునేనయ్యా. ఒకనొక దినాన మీరు నన్ను నమ్మేశారు కదా, ఆ తమ్ముని నేనే, ఆ యోసేపుని అని ఏడుస్తూ చెప్తుంటే వీళ్ళు కలవర పడిపోతారు. ఎందుకంటే ఆ విషయాలు ఏమైనా మనసులో పెట్టుకొని ఇప్పుడు రాజస్థానంలో ఉన్నాడు కదా, మమ్మల్ని ఏమైనా చేస్తాడేమో అనేటటువంటి భయంలో ఉంటారు వీళ్ళు. ఆ భయంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఆ భయాన్ని దూరం చేయడానికి పలుకుతున్నటువంటి మాటలు, వారికి ఆ భయాన్ని దూరం చేయడానికి పలుకుతున్న మాటలు ఏంటంటే, ఇగో అయినను ఏమంట, అమ్మివేసిన మీ సహోదరుడు, ఇగో మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపు నేనే, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకూడి, అది మీ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. 2 సంవత్సరముల నుండి కరువు దేశంలో ఉన్నది, సేద్యమైనను కోతైన లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి, ఏంటండి, ఆశ్చర్యంగా రక్షించి దేశంలో మిమ్మల్ని శేషంగా నిలుపుటకు ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించాను. వాళ్ళని ఎలా ధైర్యపరుస్తుండండి? మీరు ఎందుకు భయపడుతున్నారయ్యా? మీరు ముఖం ఎందుకు చాటేసుకుంటున్నారు అన్నలారా? భయపడకండి. మీరు చేసిన కార్యము మీరు చేయలేరు, మర్చిపోండి. నేను తెలుసుకున్నాను ఏంటంటే, మీకు ముందుగా దేవుడు నన్ను ఇక్కడ పంపించేశాడు. మీకు ముందుగా ఎందుకంటే, ఇక కరువు సంవత్సరం 7 వచ్చినాయి, 2 గతించిపోయినా, ఇంకా 5 సంవత్సరాలు కరువు సంవత్సరంలో. ఆ 5 సంవత్సరములు ఈ మిమ్మల్ని పోషించడానికి దేవుడు నన్ను నిలబెట్టాడని నేను గుర్తెరిగినానయ్యా. ఇప్పుడు అర్థమవుతుందా మనకు? ఆయన జన్మ పరమార్థం చెప్తున్నాడు. ఇన్ని శ్రమలు పొందినప్పుడు నేను బాధపడ్డాను, నిజమే. మీరు నన్ను బాధ పెట్టినప్పుడు నేను దుఃఖపడ్డాను, నిజమే. కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే, మీ అందరిని కాపాడడానికి దేవుడు నన్ను ఆ శ్రమల గుండా ప్రయాణం చేయించాడనే నిజాన్ని తెలుసుకున్నాను నేను. కాబట్టి మీరు భయపడకండి. దేవుడే నన్ను ఇక్కడికి పంపాడు, మీ వలన నేను వచ్చినా అనుకోకండి. ఎందుకంటే భక్తి పరుల యొక్క ఆలోచన ఏంటంటే, దేవుడు అవకాశం ఇవ్వకుండా ఏ శ్రమ కూడా మన జీవితాల్లోకి రాదు. అది ఆయన దృఢంగా నమ్ముతున్నాడు. అందుకే ఆయన చెప్తున్న విషయం ఏంటంటే, మీరు నన్ను పంపినారు అనుకోకండి, దేవుడు పంపితే నేను వచ్చినామని ఇక్కడ. అంతేకాకుండా ఆయన ఫరోకు ప్రభువుగా నన్ను నియమించేశాడు, ఫరోకి అధిపతిగా నన్ను నియమించేశాడయ్యా. మీరు నా ఎడల దుష్క్రియలు చేసి ఉండొచ్చు, కానీ దేవుడు ఆ దుష్క్రియను నాకు ఆశీర్వాదంగా మార్చేశాడు. కాబట్టి మీరు భయపడకండి. మీ సంరక్షణ కొరకై నేను ఇక్కడ ఉన్నాను. అంటే నా జన్మనే ఇది, దేవుడు నన్ను పుట్టించిందే మిమ్మల్ని కాపాడడానికి అయ్యా అని చెప్పేసి ఆయన ఒప్పుకోలు చేస్తూ సహోదరుల్ని ధైర్యపరుస్తున్నాడు. ఒక భక్తి పరుడు తన జన్మ యొక్క పరమార్థాన్ని తెలుసుకున్నాడు. నేను పుట్టడానికి కారణం ఏంటో తెలుసా? మిమ్మల్ని రక్షించడానికే. ఈ కరువులో మీరు చనిపోకుంటుండడానికి, మీరు ఈ కరువు చేత కొట్టుకొని పోకుంటుండడానికి దేవుడు నన్ను పుట్టించాడు. చివరిగా మీకంటే ముందుగా ఈ దేశంలో అత్యధికమైన స్థితిలో ఉంచి మీకు ఆహారాన్ని పంచేటటువంటి భాగ్యాన్ని దేవుడు నాకు దయచేశాడు అని తన యొక్క జన్మకు కారణాన్ని పట్టుకున్నాడండి యోసేపు గారు. అలాగే కొన్ని దినములు జరిగిపోయిన తర్వాత నిర్గమకాండంలో మోషే గారు కనిపిస్తారు మనకు. నిర్గమకాండం ప్రారంభమే అద్భుతంగా ఉంటుంది. ఏంటంటే, ఇజ్రాయేలు జనాంగము నానాటికి అభివృద్ధి పొందుతున్నారు. వాళ్ళందరూ అభివృద్ధి పొందుతుంటే చూస్తున్నటువంటి ఐగుప్తులు తట్టుకోలేకపోతున్నారు. అయ్యో, వీళ్ళు ఇంత విస్తారంగా పెరిగిపోతున్నారే ఈ జనాంగము, ఒకవేళ యుద్ధ సమయమున శత్రువులతో పాటు వీరు చేరి మమ్మల్ని హతమార్చుదురేమో అనేటటువంటి అనాలోచనలకు వెళ్ళిపోయి, యోసేపు గారు వాళ్ళకి ప్రభువుగా ఉన్నాడు కదా, అయితే యోసేపు గారిని కానీ యోసేపు గారు చేసిన కార్యాలను కానీ మరిచిపోయినటువంటి ఒక రాజు వస్తాడండి.
అంటే ఒకానొక దినాన యాకోబు కుమారులలో కనిష్ఠుడైనటువంటి యోసేపు గారు మా దేశాన్ని కాపాడినాడు, మా దేశానికి ఆర్థిక వ్యవస్థను పెంచాడు అనేటటువంటి క్రియల్ని సహితము మరిచిపోయినటువంటి ఒక రాజు వచ్చేసాడు. ఆ తరంలో ఆ రాజు చేసిన ఉపాయం ఏంటంటే, ఎవరికైనా సరే మగపిల్లలు పుడితే చంపేయండి వాళ్ళని, కానుపు పోసిన వెంటనే చంపేయండి అని చెప్పేశాడు మంత్రశాలందరికీ. అటువంటి కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో మోషే గారు పుట్టారండి. వాళ్ళ తల్లిదండ్రులకు మోషే గారు పుట్టారు. సుమారు 3 నెలలు దాచారండి మోషే గారిని, వాళ్ళ కంట పడకుండా 3 నెలలు దాచి 3 నెలల తర్వాత దాచడానికి వాళ్ళ వల్ల అవ్వడం లేదు. కాబట్టి ఒక జమ్ము పెట్టెలో పెట్టేశారు, ఆయనని నదిలో వదిలేశారు. నదిలో వదిలేసి మోషే గారి యొక్క సహోదరి గమనిస్తుంది, అయ్యో ఎక్కడికి వెళ్ళిపోతుందో ఆ జమ్ము పెట్ట అని చెప్పేసి. అక్కడ మనం అద్భుతమైన కొన్ని మాటలు చూస్తుంటాం. ఆ మాటలు ఏంటంటే, ఫరో కుమార్తె స్నానం చేయడానికి వచ్చినటువంటి స్థితి మనం గమనిస్తుంటాము. నిర్గమకాండము 2వ అధ్యాయము 7-8 వచనాలు. ఆరు వచనం చూస్తున్నాం. 6వ వచనం చూసినట్టయితే, ఆ ఫరో కుమార్తె వస్తుంది, ఫరో కుమార్తె తీసుకురమ్మని చెప్తుంది. తెచ్చినప్పుడు 6వ వచనంలో, తెరచి ఆ పిల్లవాడిని చూసినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి. ఎవరైనా కనికరించింది ఎవరంటే ఫరో యొక్క కుమార్తె. పిల్లవాడిని జమ్ము పెట్టె నుండి తెరిచి చూసినప్పుడు వాడు ఏడుస్తున్నాడంట పిల్లవాడు. అయితే ఆ పిల్లవాని యందు కనికరించింది. కనికరించి ఆమెకు తెలిసిన విషయం ఏంటంటే, ఈ పిల్లోడు ఎవరో కాదు, హెబ్రీల కుమారుడు అని తెలిసింది. ఏం తెలిసిందా ఆవిడ కంటే, హెబ్రీల పిల్లోడు ఒకడా నేను. అప్పుడు వాని యొక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒకదాన్ని పిలుచుకొని వస్తున్నా నేను. ఆమె చెప్తుందా, అమ్మా కనికరించినావు కదా, కనికరం పొందుకున్నావు కదా, మంచిగా ఉన్నాడు అంటున్నావు కదా, మరి నువ్వు పెంచుకుంటావమ్మా ఈ పిల్లోని? నువ్వు పెంచుకుంటానంటే చెప్పండి, నీ కొరకు పెంచడానికి ఒక స్త్రీని మాట్లాడుతానమ్మా నేను అని చెప్పేసిన విధానం చూస్తుంటాం మనం. వెంటనే ఆమె ఆ పని చేయమ్మని చెప్పేస్తారు. చక్కగా పెరుగుతుంటాడు. పెరిగినటువంటి ఆయన ఒక గడియ వస్తుంటుంది ఆయన. ఆ గడి ఏంటంటే, నా పిల్లలు అంటే నా జనాంగాన్ని నేను రక్షించాలనే విషయాన్ని తెలుసుకుంటాడండి ఆయన. నా జనాంగాన్ని నేను రక్షించడానికి దేవుడు నన్ను కాపాడాడనే విషయం తెలుసుకుంటాడు. ఎందరో మగ పిల్లలు చనిపోతున్నారు, అంతమంది చనిపోవచ్చుండగా నేను మాత్రం బ్రతకాలంటే కారణం ఏంటంటే, నా జన్మ పరమార్థం ఏంటంటే, నా ప్రజలని ఈ బందీ గృహం నుండి విడిపించడమే నా జన్మ పరమార్థం అని గ్రహిస్తాడు ఆయన. గ్రహించడమే కాదు, ఆ కార్యాన్ని చేయడానికి పూనుకుంటాడు కూడా ఆయన. మనందరికీ తెలుసు ఎంతలా ఇజ్రాయేల్ జనాంగాన్ని నడిపించి ఉన్నాడు మోషే గారు. ఎంతలా ఆయన అరణ్యం గుండా వాళ్ళని తీసుకురావడానికి ప్రయత్నిస్తూ దేవుని యొక్క ఆలోచనలు వారి యొక్క వ్యక్తపరుస్తూ ముందు తీసుకొచ్చిన విధానం మనకు తెలుసు. అంటే ఆయన జన్మకు ఒక అర్థాన్ని తెలుసుకున్నాడు. కారణం లేకుండా నా జన్మ లేదు ఈ భూమి మీద. నా జన్మకు కారణం ఏంటయ్యా అంటే, ఇదిగో బందీ గృహంలో ఉన్నటువంటి నా జనాంగాన్ని బయటికి తీసుకురావడానికి దేవాది దేవుడు శ్రమకాలంలో నన్ను భూమి మీద పంపించాడు అనే విషయాన్ని తెలుసుకున్నాడు. మానవ జన్మగా నేను వచ్చిన కారణం లేకుండా నేను రాలేనని తెలుసుకున్నాడు ఆయన. అది పురుషులలోనే ఉన్నదా కారణము, స్త్రీలలో లేదా? పురుషులే ఎక్కువ కనపడుతున్నారు కదా, మరి స్త్రీలలో కారణం లేకుండా స్త్రీ రాలేరంటారా? ప్రతి మనిషి, ప్రతి భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి ఎడలా కారణం ఉన్నది. జీవగ్రంథం మనకు దృఢంగా సెలవిస్తున్నటువంటి మాట. ఏ వస్తువు కూడా కారణం లేకుండా కలగలేదని చెప్తున్నటువంటి దేవుడు మనిషిగా మనల్ని కారణం లేకుండా పంపిస్తాడు ఈ భూమి మీదకి. ఆలోచన చేద్దాం ఒకసారి. మనుషులుగా మనకి ఎన్నో కారణాలు ఉండొచ్చు, మన సంతానం పట్ల, లేదా మా తల్లిదండ్రులకు వారి సంతానమైనటువంటి మా పట్ల ఎన్నో కారణాలు ఉండొచ్చు. మన తల్లిదండ్రులకు కావచ్చు, మన పిల్లల పైన మనకు తల్లిదండ్రులుగా ఉన్న మనకు కావచ్చు. ఎన్ని కారణాలు ఉన్నానో దేవుని యొక్క కారణం అనేది ఒకటి ఉన్నది, అది శాశ్వతమైన కారణము. స్త్రీలలో చూసినట్టయితే మనము ఎస్తేరు గారు చూసుకుంటాం. ఎస్తేరు గారు ఆవిడ కొరకు అందరికీ తెలుసు, మనకు ఒక పుస్తకం ఆవిడ పేరు మీద రాయబడ్డది. ఆవిడ రాణిగా చేయబడ్డ తర్వాత మొర్దెకాయ్ ఏం చేస్తాడంటే, ఇదిగో యూదులకు శ్రమ వస్తుందమ్మా. మొర్దెకాయ్ అనేటువంటి ఎవరంటే ఈవిడ యొక్క సహోదరుడు, అన్నయ్య అవుతాడు. ఆయన ఏమంటాడంటే, అమ్మా ఇదిగో యూదులను నశింపజేయడానికి హామాను కుట్ర పొందాడమ్మా. ఇప్పుడు యూదులను రక్షించాలంటే ఏ దిక్కు లేదు, రాణిగా ఉంటున్న నీవు వెళ్ళి ఇదిగో రాజుతో మనవులు
పిలిపించి అక్కడికి వెళ్ళి రాజు విని కనికరం పొంది, ఎందుకంటే ఈయన దౌర్జన్యంగా తప్పు లేకుండా యూదుల్ని నశింపజేయాలని చూస్తున్నటువంటి హామాను ఈ విషయాన్ని తెలియజేయు రాజుగారికి అని చెప్పినప్పుడు ఆవిడ నిరాకరిస్తుంటదంట, వెళ్ళడానికి ఇష్టపడదు. వెళ్ళడానికి ఇష్టపడినటువంటి సమయంలో మొర్దెకై గారు మరలా ప్రత్యుత్తరం పంపిస్తుండే. ఆ విషయాన్ని చూద్దాం. ఒకటే ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 14వ వచనం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా నున్న ఎడల యూదులకు సహాయము విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవు నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయను బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోనమని చెప్పుమనేను. ఏమని చెప్తానంటే, ఈ సమయం బట్టి నీవు ఇక్కడికి ఈ రాజ్యగృహంలోకి వచ్చితివేమో ఒకసారి ఆలోచించుకోమ్మా. నీవు సహాయం చేయకపోతే దేవుని జనాంగానికి సహాయం రాదనుకోకు. దేవుడు ఏ విధము చేతనైనా మమ్మల్ని రక్షిస్తాడు, దాంట్లో డౌట్ లేదు. క్లియర్ గా దేవుడు ఆయన కాపాడాలనుకున్నప్పుడు తప్పకుండా కాపాడతాడు. కానీ ఒకటి ఆలోచన చేసుకో, నా దగ్గర పెరిగిన దానవు కదా నువ్వు, నాకు చెల్లి వరుస అయినను నేను కూతుర్లో నేను పెంచుకున్నాను కదా. నీవు ఈ రాజ్యగృహంకు వచ్చిందే ఇదిగో మమ్మల్ని కాపాడడానికి కావచ్చు, జ్ఞాపకం చేసుకో అమ్మా అని మనవి పంపిస్తాడండి. నీ జన్మకు కారణం ఒకటి ఉంటే ఆ కారణము ఇదిగో ఇజ్రాయేల్ అయినటువంటి యూదులైనటువంటి మమ్మల్ని కాపాడడానికి దేవుడు నిన్ను పంపించాడేమో, జ్ఞాపకం ఉంచుకో ఒకసారని మనవి పంపించేశాడండి. ఆవిడ కళ్ళు తెరుచుకున్నది, రాజు దగ్గరికి వెళ్ళి విలపించుకుంటుంది సమస్య మొత్తం కూడా. యూదులందరూ కాపాడబడతారు. సుమారు ఇప్పటికీ 3 చూసుకున్నామని. ఇలా చూసుకుంటూ వెళితే అనేకులు కనబడతారు మన భక్తులు. చాలా మంది భక్తుల జీవితాల్లో వారు చివరికి తెలుసుకున్న విషయం ఏంటంటే, మా జన్మకు ఒక కారణం ఉన్నది. ఆ కారణం ఏంటంటే దేవుని కొరకే బ్రతికి మేము తను ముగించుకోవాలి, అది కారణం అని తెలుసుకున్నారు వాళ్ళు. ఏంటి వాళ్ళకి ఎటువంటి శోధనలు రాలేవా అంటే, ఎన్నో రకాలైన శోధనలు వచ్చినాయండి, ఎన్నో రకములైనటువంటి శోధనలు వచ్చినాయి వాళ్ళకు. అపవాది ఎంతో విచిత్రాలుగా శోధించాడు వాళ్ళని. కారణం ఏంటి? కారణం ఏమున్నది అసలు అపవాది అంతలా వాళ్ళని శోధించడానికి? దేవుడు వారిని ఇజ్రాయేల్ను తప్పించడం, వాళ్ళని పుట్టివ్వడానికి కారణం ఏంటంటే మన మూల పురుషులు చేసినటువంటి అపరాధము. మన మూల పురుషులు చేసినటువంటి అపరాధము, పండు దగ్గర చేసినటువంటి తప్పిదము. పండు దగ్గర తప్పిదం చేసినప్పుడు దేవుడు అవకాశం ఇచ్చాడు, మీరు చేశారా అంటే మనిషి తన నోటికి తాను ఒప్పుకుంటాడేమో అవకాశం ఇచ్చాడు, కానీ ఒప్పుకునే స్థితిలో మనుషులు లేరు. ఆదాము గారిని శపించాడు దేవుడు, ఇదిగో నీవు ఒప్పుకోలేవు కదా, నీ స్థితి ఇదని చెప్పేసి హవ్వ గారిని శపించేశాడు. కానీ వీళ్ళిద్దరి కంటే ముందుగా ఒకరిని శపించాడు. వాళ్ళు ఎవరంటే అపవాది. వాడిని శపించడమే కాదు, నువ్వు ఏదో చేసావని సంబరపడుతున్నావు కదా. మొదటి మనుషుల్ని తప్పిదం చేసే రకంగా ప్రేరేపించని సంబరపడుతున్నావు కదా. అయితే నీకు ఛాలెంజ్ చేస్తున్నాను గుర్తించుకో అని చెప్పేసి 3వ అధ్యాయంలో మాట్లాడుతుండే 14వ వచనము. అదేనా ఒకసారి చదువు, ఒకసారి కంటిన్యూ. అపవాదితో మాట్లాడుతున్నమాట. మరియు నీకును ఈ స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడమ మీద కొట్టుదనేను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడమ మీద కొట్టుదువు. అది అనే దగ్గర ఒక నంబర్ వేసి, ఒక సంఖ్య వేసి పుట్నోట్లో చూడండి ఆయన అనే పదం ఉంటుంది అక్కడ. అది అనే దగ్గర సంఖ్య ఉంటది. ఆ సంఖ్యతో పుట్నోట్లో చివరి భాగంలో చూస్తే ఆయన అనే మాట ఉంటది. అంటే ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు మడమ మీద కొట్టుదువు. నువ్వు వెనుక నుండి దాడి చేస్తావు నువ్వు, కానీ ఆయన నిన్ను తల మీద కొట్టేస్తాడు. ఆయన అనేది ఎవరంటే లోకరక్షకుని కొరకు, యేసు ప్రభుల వారి కొరకు చెప్తున్నటువంటి ప్రవచనము. ఒక దినం వస్తుంది, ఇదిగో లోకరక్షకుడు భూమి మీదకి వస్తాడు, లోకరక్షకుడు నిన్ను తల మీద కొట్టేస్తాడు. జ్ఞాపకం ఉంచుకునే విషయాన్ని చెప్పేస్తుంటాడు. అయితే ఆ లోకరక్షకుడు ఎవరి నుండి వస్తున్నాడంటే అపవాది తరచుగా పరీక్షిస్తూ చూస్తున్నది. అబ్రాహాము గారికి వాగ్దానం చేసిన దేవుడు అబ్రాహాము సంతానం నుండి లోకరక్షకుడు రావాల్సిందే. యూదా గోత్రంలో ఎక్కడ హెబ్రీలు ఉంటే, అంటే ఎక్కడ యూదులు ఉంటే వాళ్ళ పైకి శత్రువుల్ని పురిగొల్పడము, చంపేయడం.
పుట్టిన మగపిల్లల్ని చంపేయండి అని చెప్పేసి ఫరోని ప్రేరేపించింది. అన్నదమ్ములని ప్రేరేపిస్తూ అన్నదమ్ముల మీద తోని ఎన్నో నిందల పాలు చేసేసి యోసేపు గారిని ప్రేరేపించింది. బందీ గృహంలోకి వెళ్ళిపోయినటువంటి యోసేపు గారిని ప్రేరేపించిన విధానం ఎంత విచిత్రమైనదంటే, ఆయన యొక్క స్థితిలో ఎవరమున్నా కానీ పడిపోతామండి మనం. తల్లి ప్రేమ కరువయ్యాడు. ఈయన పుట్టిన తర్వాత తల్లి చనిపోయింది. ఈయన పెరిగి పెద్దవాడైతున్నప్పుడు తండ్రి ప్రేమలో ఎదుగుతున్నటువంటి వ్యక్తి అన్నదమ్ముల ఆ ప్రేమను కూడా కరువయ్యే స్థితి చేసేశాడు. తండ్రి ప్రేమ కరువైపోయింది. తోబుట్టులుగా ఉన్నటువంటి అన్నలు ఈయన కంటే పెద్దవాళ్ళు 11 మంది, వాళ్ళు సైతం ఈయనని అసహించుకోవడమే కాదు, శ్రమల గుండా ఆయన శ్రమల పాలు చేసేశారు. గుంతలు పాడేయడం ఏంటి, ఇంకొకరు వచ్చి గుంతలు పాడిస్తే మనకేంటి లాభము, అమ్మేద్దాం అనడం ఏంటి. సహోదరుణ్ణి, అందరికంటే చిన్నవాడు, ఆయన ఊహించుకొని ఉండొచ్చు, నా అన్నలందరూ పెద్దవాళ్ళు కదా, నాకంటే పెద్దవాళ్ళు నా అన్నలు, వాళ్ళ ముందు నేను అల్లరల్లరిగా ఎలా ఉన్నా నన్ను ప్రేమించేస్తుంటారు, ఎందుకంటే చిన్నవాడిని కదా, తెలిసి తెలియక ఏ తప్పులు చేసినా నన్ను క్షమిస్తారు అనుకొని ఉండొచ్చు ఆయన. అందుకే కళలు ఏవి కూడా దాచకుండా చెప్పేస్తాడు అన్నదమ్ములకు, ఏ కళ కూడా దాచడు. అలా చేస్తూ ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళ గుండా శ్రమల గుండా అలా ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక ఇంట్లోకి వచ్చేస్తుంటారు, పోతీపారు ఇంట్లోకి. ఆ పోతీపారు గారు గమనిస్తారండి. ఆ సందర్భం ఒకసారి చూద్దాం. పోతీపారు గారు గమనించిన సందర్భం చూద్దాం ఒకసారి. ఆదికాండము 39వ అధ్యాయము. ఆదికాండం 39వ అధ్యాయంలో 2వ వచనం చదువుతాను ఒకసారి చూడండి. యెహోవా యోసేపు తోడై ఉండను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుజుడుగా ఐగుప్తుని ఇంట ఉండెను. దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు కాబట్టి ఆయన వర్ధిల్లుచున్నాడు. దేవుడు ఒకవేళ తోడై ఉండకపోతే వర్ధిల్లకపోతుండే అనే విషయం తెలుసుకున్నాడు పోతీఫర్ గారు. తెలుసుకొని ఏం చేశాడంటే తన ఇంటిలో ఒక యజమానునిగా నిర్మించేశాడండి. ఒక యజమానునిగా నిర్మించేశాడు. యజమానునిగా నిర్మించినటువంటి యోసేపు గారి పైన ఎవరి కన్ను పడ్డదంటే ఆ యజమానురాలి యొక్క కన్ను పడ్డది. ఆ పోతీఫారు గారి యొక్క భార్య కన్ను పడ్డది. ఆమె బలవంతం చేసినప్పుడు ఏ మాత్రం లొంగకుండా తప్పించుకున్నాడండి. అంటే అపవాది శోధనలు ఎలా ఉన్నాయో తెలియజేస్తున్నాడు. అపవాది శోధించింది. ఆ స్థితిలో బహుశా ఆ స్థితిలో ఇప్పటి కాలం మనుషులు ఎవరైనా ఉంటే ఆలోచన తారుమారైపోతుండే. చిన్నప్పటి నుండి తల్లి ప్రేమ లేదు, తండ్రి ప్రేమకు దూరమయ్యాను, అన్నదమ్ముల ప్రేమకు దూరమయ్యాను, దేవా ఈ రకంగా నీవు నన్ను కరుణిస్తున్నావా తండ్రి అని అర్థం చేసుకునే వాళ్ళు. అర్థమవుతుంది ఏమైనా దేవుని ప్రణాళికకు అపవాది వేస్తున్నటువంటి అడ్డంకు. కానీ యోసేపు గారు ఏమాత్రం వెనుకడి వేయకుండా ఆయన పలికినటువంటి ఉన్నతమైన మాట ఉంటుందండి. ఆయన పలికినటువంటి ఉన్నతమైన మాట ఏంటంటే దేవునికి విరోధంగా నేను ఎట్లా తప్పు చేయాలని 9వ వచనం చూసినట్టయితే 9వ వచనంలో ఆయన పలుకుతున్న మాట ఇలా ఉంటది. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనేను. ఆయన ఏమని చెప్తున్నాడు? నా యజమానుడు సర్వాన్ని నాకు అప్పగించాడు. ఇంట్లో నిన్ను తప్ప నీవు ఆయన సొత్తు. ఈ కార్యాన్ని చేసినలా నా యజమానునికి నమ్మక ద్రోహిని అవుతాను అనడం లేదు ఆయన. నా యజమాని నుండి నేను తప్పించుకోవచ్చు ఈ కార్యాన్ని చేసి, ఎందుకంటే ఆయనకు నేను అంత నమ్మకస్తుంది. ఆయన నుండి నేను ఈజీగా తప్పించుకోవచ్చు. కానీ తప్పించుకోలేనటువంటి ఒక చూపు నా పైన ఉన్నది ఏంటంటే దేవుని యొక్క చూపు ఉన్నది నా పైన. ఈ దుష్కార్యం చేసి దేవుని యుద్ధం తప్పించుకోగలనుకుంటున్నావా అని చెప్పి పారిపోతాడండి. ఇంకా శ్రమలకు ఉండిపోతాడు, ఇంకా శ్రమలకు పాలైపోతాడు. అయినా కానీ తన యథార్థాన్ని వదులుకోలేడు. చివరికి ఆయన జన్మకు పరమార్థాన్ని తెలుసుకొని ఆ పరమార్థాన్ని ముగించేశాడండి యోసేపు గారు. అదే విధంగా మనం మోషే గారి దగ్గరికి వచ్చినట్టయితే సకల విద్యలను అభ్యసించాడు మోషే గారు ఐగుప్తు దేశంలో. ఫరో యొక్క కుమార్తెగా పెరిగాడు ఆయన. ఫరో యొక్క కుమార్తెగా పెరిగి సకల విద్యలు అభ్యసించినటువంటి ఈ మోషే గారు ఆయనని ప్రేరేపించిన విధానం ఎలాంటిదంటే అపవాది తన బలాన్ని నమ్ముకునే రకంగా, తన జ్ఞానాన్ని నమ్ముకునే రకంగా ఈ విషయాన్ని ఒకనొక దినాన చంపబడడానికి ముందు గడియలలో స్టెఫెన్ గారు మాట్లాడుతుంటాడు. స్టెఫెన్ గారు మాట్లాడుతూ చెప్తున్నాడు, ఇదిగో ఒకనొక దినాన యోసేపు గారి స్థితి, క్షమించాలి, ఎవరు మోషే గారి స్థితి జ్ఞాపకం చేసుకోండి, ఆయన పెరిగిన విధానాన్ని జ్ఞాపకం చేసుకోండి. అపొస్తలుల కార్యం తీద్దాం ఒకసారి. అపొస్తలుల కార్యం 7వ అధ్యాయము 22 నుండి 25 వచనాలు. అపొస్తలుల కార్యము. మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి ఆ కార్యములందును ప్రవీణుడై ఉండెను. అతను 40 ఏళ్ళు నిండా వచ్చినప్పుడు
ఇజ్రాయేలులైన తన సహోదరులను చూడవలని బుద్ధి పుట్టెను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించుట అతడు చూచి వానిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తుని చంపి ప్రతీకారము చేశాడు. ఏం చేశాడండి? ప్రతీకారం చేశాడు. ఇదిగో అనుభవిస్తా అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్న ఒకరిని చూచి బాధపడుతున్న వాళ్ళ పక్షంలో వెళ్ళి ఒక ఐగుప్తుని చంపేశాడంట. ఐగుప్తుని చంపేసి ప్రతీకారం చేసి ఆయన పలుకుతున్న మాట చూడండి 25వ వచనంలో, తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయనను సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహించరైరి. ఆయన ఒక కార్యం చేసి తలస్తున్నాడు. ఆయన తలం పెట్టి వెళ్ళిపోతుందంటే ఆయన చేసిన కార్యం చూడు. వారిలో ఒకడు అన్యాయం అనుభవించుట అతడు చూచి వానిని రక్షించి బాధపడిన వాని పక్షంన ఐగుప్తుని చంపి ప్రతీకారము చేసి తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహించలేరి. తను ప్రతీకారం చేసి ఇక నా ద్వారానే రక్షణ దయచేయబోతున్నాడు దేవుడు. ఎందుకంటే చిన్నప్పుడు నా తల్లి నాకు చెప్పి పెంచింది కదా, తల్లి దగ్గర పెరిగాడు కదా ఆయన. మరో కుమార్తెకు దొరికినప్పటికీ ఈయన సహోదరి ఒక ఐగుప్తు స్త్రీని మాట్లాడి తీసుకురావాలని నీ కొరకు అని చెప్పేసి ఈయన తల్లికి అప్పగించేస్తుంటది. అక్కడే పెంచబడతాడు ఆయన. అందుకే ఆయన ఖచ్చితంగా తలంపు ఏంటంటే పెద్దవాడైన తర్వాత నా సహోదరులను చూడవాలని ఒక తలంపు వస్తుంది ఆయనకు. వచ్చినటువంటి ఆయన చేస్తున్న విధానం ఏంటంటే ఒకరిని అన్యాయం చేస్తున్న వాడిని చంపేసిండు, ప్రతీకారం చేసి ఆయన అనుకుంటున్నాడంటే ఏమనుకుంటున్నాడు ఆయన అంటే, ఇదిగో కాలం వచ్చేసింది, సమయం వచ్చేసింది. ఏంటి సమయం అంటే నా సహోదరులు రక్షించడానికి దేవుడు నన్ను ఎన్నుకొనబోచున్నాడని సమయం వచ్చేసింది అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఎన్నుకోలేదు. వెంట 40 సంవత్సరాలు దూరం చేశాడు మోషే గారు. సుమారు 40 సంవత్సరం దాటే ఆయనకి 80 ఏట ఉన్నప్పుడు మరలా ఆయన దగ్గర పిలుపు వస్తుంది. 40 సంవత్సరం అరణ్యం గుండా వెళ్ళిపోతాడు. ఒక స్త్రీని పెళ్లి చేసుకుంటాడు. ఇదిగో గొర్రెలు మేపుకుంటూ సినాయి పర్వతం మందు సంచరిస్తూ బ్రతుకుతుంటాడు. ఆ సమయంలో అగ్ని పొదగుండి దేవుడు మాట్లాడి ప్రత్యక్షంగా మాట్లాడి ఆయనతోని ప్రత్యేకించుకొని పిలిచినప్పుడు నిరాకరించే స్థితికి వెళ్ళిపోతుంటాడు. అయ్యా నేను మాట మధ్యము కలిగిన వారనయ్యా, నా సహోదరుని అహరోను చక్కగా మాట్లాడుతాడు, ఆయన తీసుకెళ్ళంటాడు. కానీ 40 సంవత్సరంలో ఉన్నప్పుడు తనంతుకు తాననుకుంటున్నాడు ఏంటంటే నా ద్వారా నా సహోదరులకు దేవుడు రక్షణ కలగజేయపోతున్నాడు అనుకుంటున్నాడు ఆయన. కానీ 80 ఏటకు వచ్చేసరికి నా వల్ల అవ్వదయ్యా అంటున్నాడు. కానీ నీ వల్లనే జరిగిస్తానని దేవుడు పట్టుకున్న సంగతి మనం చూస్తుంటాం. మనకి ఏమర్థం అవుతుందంటే మన సొంత జ్ఞానం చేత దేవుని కార్యాలను మనం చేయలేము. మనం ఏర్పరచబడినటువంటి కార్యం ఒకటి ఉంటది. ఆ కార్యాన్ని మనం గుర్తెరిగినను మన సొంత జ్ఞానం చేత అవ్వదు. అంటే దేవుని యొక్క తలంపు ఒకటి ఉంటది. ఆ కార్యాన్ని చేయడం వల్లంటే నేను విధేయత కలిగి మాత్రమే చేయాలి. నా బలాన్ని నేను బలం కలిగి ఉన్నాను కదా, దేవుని కార్యం చేయడానికే నన్ను ఉపయోగించుకుంటున్నాడు అనుకుంటే బుద్ధిహీనుని అవుతాను నేను. సంసోను గారు చేస్తున్న కార్యం అదే కదా. సంసోను గారు ఎంత ఉన్నతంగా దేవుడు పిలిచాడండి ఆయన్ని. మనోహ, ఆయన తండ్రి పేరు మనోహ, తల్లి పేరు రాయబడలేదు. మనోహ గారి యొక్క కుమారుడు. 13వ అధ్యాయం న్యాయాధిపతులు అనుకుంటాను. మనోహ గారి భార్య గొడ్రాలై బాధపడుతుంటది. ఆవిడ గొడ్రాలై బాధపడుచున్నప్పుడు పిలిచినటువంటి విధానాన్ని మనం చూస్తుంటాం. గొడ్రాలై బాధపడుచున్నప్పుడు అమ్మా ఇదిగో నీకు కుమారుని దయచేస్తానమ్మా, ఆ కుమారుని నువ్వు భక్తి పరునుగా పెంచు, ఆ కుమారుడు పెరిగి పెద్దవాడైన తర్వాత ఫిలిస్తీన్ల చేతిలో నుండి నా పిల్లల్ని రక్షిస్తాడమ్మా అని చెప్తుంటారు. అంటే ఆయన జన్మకు కారణం చెప్పేస్తాడు దేవుడు. కానీ ఆయన బలాన్ని ఉపయోగించుకొని చేరాని కార్యాలు చేస్తూ 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 చివరికి వెళ్ళిపోయి 16వ అధ్యాయంలో ఆయన పెట్టుకున్న మొర ఎలా ఉంటదంటే, అయ్యా దేవా ఒక్క క్షణం నాకు బలాన్ని దయచేయి తండ్రి, ఈ ఒక్క క్షణం దయచేయండి దేవా, నీ నామాన్ని దూషిస్తున్నారయ్యా వీళ్ళు, నేను గుర్తెరిగి లేకపోయాను, ఈ బలము నా శక్తిలో లేదు, నీ మాటలో ఉన్న విషయం మర్చిపోయాను. నేను నాజీరు చేయబడినటువంటి నేను ఆ నాజీరుకు వ్యతిరేకంగా నడుచుకున్నాను తండ్రి. ఓ నన్ను క్షమించి ఒక్క క్షణం నా బలాన్ని నాకు ఇవ్వండి తండ్రి. ఈ ఫిలిష్తీయులందరూ చంపేసి నేను కూడా చచ్చిపోతాను. ఒప్పుగోలు ప్రార్థన చేసుకొని బలాన్ని పొందుకొని ఆయన కొర రాయబడిన మాట ఏముంటదంటే, ఆయన జీవిత కాలం అంతట్లో చేసినటువంటి న్యాయం కంటే ఈ న్యాయం ఎంతో విస్తారమైన చెప్తున్నాడు. అంటే ఆ గడియలో చంపినటువంటి సంఖ్య చాలా పెద్ద సంఖ్య అన్నమాట. అంటే ప్రారంభం ఏంటి వెళ్ళిపోయిందంటే బలాన్ని ఆశ్రయించుకున్నాడు, కానీ దేవుని కార్యం జరగలేదు. ఎప్పుడైతే పశ్చాత్తాపం కలిగి ఒప్పుకున్నాడో అప్పుడు దేవుని కార్యం జరిగించేశాడు.
ఒక సమూయేలు గారు కావచ్చు. సమూయేలు గారు కూడా అంతే కదా, దేవుని కార్యం చేయడానికి పూనుకున్నాడు. ఆయన చక్కగా ఆయన చేస్తూ ముందుకెళ్ళాడు. ఆయన పెరిగిన వాతావరణం ఎలాంటిదంటే ఒక్ని ఫినెహాస్ అని హంతకులు, దుర్మార్గుల మధ్యలో పెరిగినాడు ఆయన. ఆ దుర్మార్గులు ఎవరంటే ప్రధాన యాజకులుగా ఉంటున్నారు, యాజకులుగా పనిచేస్తున్నటువంటి ఆ దుర్మార్గుల మధ్యలో పెరిగాడు. కానీ ఆయన భక్తిని మాత్రం పోగొట్టుకోలేడు. ఆయన ఇన్ని రకాలుగా అపవాది భక్తులను శోధించింది, కానీ వాళ్ళు ఏ శోధనకు లొంగలేరు. వాళ్ళ జననానికి పరమార్థాన్ని తెలుసుకున్నారు, ఆ కారణాన్ని ముగించుకున్నారు, భూమి నుండి వెళ్ళిపోయారు. మనం ఇక్కడ ఒకసారి ఆలోచన చేద్దాము. కేవలం భక్తుల ఏడలైనా దేవుని ప్రణాళిక, కేవలం భక్తుల ఏడల మాత్రమే ఉన్నదా దేవుని ప్రణాళిక? ప్రతి మనిషి ఏడలు అనుకున్నాం కదా దేవుని ప్రణాళిక. దేవుని వాక్యం అదే చెప్తున్నది కదా, ప్రతి మనిషి ఏడల ఆయన ప్రణాళిక ఉన్నదని తెలియజేస్తున్నది కదా దేవుని వాక్యము. మరి నేటి కాలంలో జరుగుతున్నటువంటి హత్యల కొరకు ఎప్పుడైనా ఆలోచన చేశామా? మానభంగాలు జరుగుతున్నాయి, చిన్నపిల్లల పైన తల్లిదండ్రులను చంపేస్తున్నారు, కట్టుకున్న వాళ్ళని చంపేస్తున్నారు, భార్యలు భర్తలను చంపేస్తున్నారు, భర్తలు భార్యలను చంపేస్తున్నారు, వాళ్ళు చనిపోతున్నారు. ఏంటి కారణం? ఏంటి వారి జీవితానికి? ప్రతి మనిషి ఏడల దేవునికి కారణం లేకుండా పంపలేడు కదా భూమి మీదకి. మరి వారి కారణం ఏంటి? వారి జన్మ పరమార్థము వాళ్ళ పిల్లల్ని చంపడానికేనా? వారి జన్మ పరమార్థము వారి యొక్క భార్యను చంపడానికేనా? వారి యొక్క భర్తను చంపడానికేనా? కారణం ఏంటి అసలు? ఆలోచన చేసాం ఎప్పుడైనా? ఆలోచన చేయాలండి మనమందరం కూడా. దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా మనిషి భూమి మీదకి రాలేడు. అది సత్యమైతే మనిషి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? మనిషి ఎలా మారిపోయాడు? మానవ మృగంగా మారిపోయాడు. అరే చక్కగానే ఉన్నాడు కదయ్యా, ఇన్ని రోజులు మన మధ్యలో పెరిగినాడు కదయ్యా, ఈ రోజు ఏంటి అప్పులు ఎక్కువయ్యాయని తెలిసి వాళ్ళ తల్లిదండ్రులను చంపేశాడంట. కారణం ఏంటంటే ఎల్ఐసి పాలసీలు ఎక్కువ ఉన్నాయి తల్లిదండ్రులు ఇద్దరికి కూడా. వాళ్ళు చనిపోతే సుమారు కొన్ని లక్షలు వస్తాయంట. చంపేశాడు. ఎందుకు ఇలా మారిపోయాడు మనిషి మృగంగా అంటే, దేవుడు వాడిని పట్టుకోలేకపోతున్నాడా? దేవుని మాటలు వారి చెవికి వినపడలేవా? వినపడ్డాయండి. ప్రతి మనిషి దగ్గరికి దేవుని వాక్యం రాకుండా మనిషి చనిపోడు ఈ భూమి మీద. దేవుని సువార్త వినపడకుండా మనిషి చావు లేదు ఈ భూమి మీద. కారణం ఏంటంటే మనుషుల్ని దేవుడు స్వేచ్ఛలుగా విడిచిపెట్టేస్తాడు దేవుడు భూమి మీద. ఎవరికి కూడా గాలం వేసి పట్టుకోలేడు. మన ఇంట్లో పెంచుకుంటున్నటువంటి పెంపుడు జంతువులాగా మనం చూడడం లేదు దేవుడు. మనకే జ్ఞానేంద్రియాలు కలగజేసి మంచి చెడు మనమే గ్రహించి దేవుని యొద్దకు రావాలనేది ఆయన ఆలోచన. అపొస్తలుల కార్యంలో అద్భుతంగా సువార్త ప్రకటిస్తున్నప్పుడు పౌలు గారు పలుకుతున్న మాట అదే. 17వ అధ్యాయం 26వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో యావత్ భూమి మీద కాపురం ఉండడానికి ఒక మనిషి యొద్ద నుండేనయ్యా సమస్తులని దేవుడు భూమి మీదకి రప్పించాడు. ఎందుకు రప్పించావా అంటే, వారు ఒకవేళ తన్ను తడువులాడి వెదికి కనుగొందురేమో అని వారి నివాసాలకు నిర్ణయ కాలంలో ఏర్పరిచాడంటే దేవుడు. ఎవరి నివాసాలకు? మనుష్యుల నివాసములకు నిర్ణయ కాలంలో, మనుషుల నివాసములకు నిర్ణయ కాలంలో అంటే పొలిమేరని ఏర్పరచడం చెప్తున్నాడు దేవుడు. నా నిర్ణయ కాలం వచ్చినప్పుడు నేను పట్టబడ్డాను, మీ నిర్ణయ కాలంలో వచ్చిన మీరు పట్టబడ్డారు. అలాగే ఈ హంతకులుగా మారుతున్నారు కదా, వారికి కూడా నిర్ణయ కాలంలో వచ్చినాయి. ఆ నిర్ణయ కాలంలో వాళ్ళు గ్రహించకుండా విచ్చలవిడి తత్వానికి ఇష్టపడ్డారు. వాళ్ళు అపవాది ప్రేరణకు లొంగిపోయారు కాబట్టే చేయరాని కార్యాలు చేయడానికి వారి మనసు వాళ్ళని ప్రేరేపిస్తున్నది. రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు బాధపడుతూ చెప్తున్నట్టు ఒక మాట, ఇదిగో దారుణమైన కార్యాలు జరిగిన ఇశ్రాయేలు జనాంగంలో, దేవుని జనాంగంగా దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజాంగం వారి నుండి లోకరక్షకు రావాలని లోకరక్షణ కొరకే ఎన్నుకున్నటువంటి ప్రజాంగం అయితే వారిలో జరిగినటువంటి కార్యాలు ఎలాంటివంటే, వీళ్ళు మనుషులేనా మృగాలు అనేటువంటి కార్యాలు జరిగినాయ్యా. ఈ కార్యాలు ఎందుకు జరిగినో తెలుసా మీకు? అని చెప్తున్నాడు. అక్కడ దురాత్మకు వారిని అప్పగించేశానని చెప్తుంటాడు రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో. వారు దేవుని ఎరగలేరు. 26వ వచనం చదువుతుంటాను. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 23 చదువుతానన్నా, ఒకసారి ఆలకించండి. 23 నుంచి చదువుతాను. వారు అక్షయగుణకు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుర్స్పద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపముగా మార్చిరి. ఈ హేతు చేత వారు తమ
హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరంలో పరస్పర అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రాత్మకు అప్పగించెను. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సహితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలన పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మము విడచి పురుషులతో పురుషులు అవశ్యమైనదియు తమ తప్పిదమునకు తగిన ప్రతి ఫలమును పొందుచు ఒకని ఎడల ఒకరు కామప్తులైరి. వాళ్ళు ఘోరమైన కార్యాలు చేశారు. ఈ కార్యాలు చేయడానికి కారణం ఏంటో తెలుసా? 28 చెప్తున్నా అండి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఏనలేకపోయారు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసునకు వారిని అప్పగించాను. భ్రష్ట మనసుకు వారిని అప్పగించాడు దేవుడు. అనాది కాలంలోనే చేయరాని కార్యములు చేస్తూ బ్రతికారంట. దేవుడు ఏం చేశాడంటే వారు కోరుకుంటున్న విధంగానే వారిని వదిలేశాడంట. వారు కోరుకుంటున్న విధంగానే వారిని వదిలేశారు. ఆ విధముగానే ప్రజెంట్ ఇప్పటికీ కూడా మనం చూస్తుంటాము. మనిషి మృగముగా మార్చినటువంటి విషయాలను మనం చూస్తున్నామని. మనుషులు మృగముగా మార్చబడ్డారు. ప్రతి వస్తువు దాని పని నిమిత్తం కలగజేయబడేది అన్నది వాస్తవము కదా, నిజము కదా. అయితే ఆ పని చేయకుండా ఇంకేదో పని చేస్తున్నదంటే కారణం ఏంటి? ఆ ఇంకో ఏదో పని చేస్తున్నటువంటి ఆ వస్తువు ఆ పని సమానమైనదేనా, సమమైన పని చేస్తున్నదా, వ్యతిరేకమైన పని చేస్తున్నదా ఆలోచన చేయాలి మనం. చాలా సులువుగా ఆలోచన చేద్దామండి. ఈ కుర్చీ కనుగొనబడేది దేనికంటే కూర్చోవడానికి. దానిపైన నేను నిలబడతానంటున్నాను. ఎంతవరకు నిలబడగలను? ఏదైనా పని చేయడానికి సహాయం తీసుకుంటున్నాను, సంతోషం, మంచిదే. కానీ నేను ఇలాగ నిలబడి ఉంటాను గంటలు అంటే తెలివి తక్కువ వాడిని అవుతాను. కలగజేయబడినటువంటి పని ఏంటంటే దానికి కూర్చోవడానికి మాత్రమే కుర్చీ. నేను కంటిన్యూ నిలబడతాను. దేవుడు 2 కాళ్ళు ఇచ్చాడు నాకు నిలబడడానికి. మళ్ళీ కుర్చీ ఎక్కడమేంటి? నేను అందరికంటే చిన్నగా ఉన్నానండి, పొట్టిగా ఉన్నానంటే అందరికంటే ముందు వచ్చి నిలబడతాను. ఇది జ్ఞానులు చేసేటటువంటి చిన్న కార్యము. అంటే కార్యం మర్చిపోతున్నానంటే అజ్ఞానిగా మారిపోతున్నటువంటి మనిషి. ఇంట్లో డ్రమ్ ఉంటుందండి. ఇప్పుడు ఇంట్లో డ్రమ్ ఉన్నది. ఇప్పుడు పురుషులే మనం మాట్లాడము. డ్రమ్ ఎందుకు? నీళ్లు పట్టడానికే కదా. నీళ్లు పట్టడానికే డ్రమ్ము. కుక్కర్ ఎందుకు? వంట చేసుకోవడానికో కుక్కరు. అలా ఒక సతీమణి ఏం చేసిందంటే డ్రమ్ములో భర్తను చంపేసి పూడ్చిపెట్టేసింది. దేవుని కార్యమా? ఆ వస్తువు దేనికి కలగజేయబడ్డది? నీళ్లు పట్టుకోవడానికి కలగజేయబడ్డది. ఎవరినో చంపి దాంట్లో వేయడానికి కాదు కదా. కుక్కరు కూడా అన్నమో కూరనో వండుకోవడానికి. కానీ ప్రవీణుడు ఏం చేశాడంటే భార్యని ముక్కలు చేసి ఉడకబెట్టి ఎన్నో రకాలు చేసి పౌడర్ చేసి, మరి పౌడర్ చేయాలంటే గ్రైండర్ ఎందుకు కలగజేయబడ్డది? జ్యూస్ తాగడానికో దేనికో కలగజేయబడ్డది. ప్రతి వస్తువు దాని నిమిత్తమే కలగజేయబడ్డది కదా. ఆ పనిని వక్రముగా మార్చుకుంటున్నది ఎవరు? మనిషి మృగంగా మారిపోయి. మనం ఎగ్జాంపుల్ గా ఒక డ్రమ్మును చూసాము, కుక్కర్ను చూసాం కదా. అక్కడే నిలబడి మనుషులకు మనస్థితి జ్ఞాపకం చేసుకుందాం అంటున్నాను నేను. మనస్థితి ఏంటంటే మనం ఒక కారణం లేకుండా కలగజేయబడలేం భూమి మీద. ఆ కారణం ఏంటి అని వెతకాలి అంతే. అనాది దినంగా ఇశ్రాయేలు ప్రజంగాని దేవుడు ఎన్నుకున్నాడు ఒక కారణానికి. లోకాన్ని రక్షించడానికి, పాపం చేత మునిగిపోతున్నటువంటి ప్రపంచానికి సమాధానాన్ని దయచేయడానికి లోక రక్షకుని జననము కొరకు ఎన్నుకొనబడేటువంటి జనాంగమే ఇశ్రాయేలు జనాంగము. వారిని కాపాడుతూ తీసుకొచ్చేస్తాడు. లోక రక్షకుడు భూమికి వచ్చాడు. లోక రక్షకుని జననం జరగకుండా ఉండడానికి ఎన్నో రకాలైన ప్రయత్నం చేసిందే అపవాది. అపవాదికి ఇష్టం లేదు కదా రక్షణ పొందుకోవాలి జనాంగాలని. పాపంలో బ్రతకడమే అపవాదికి ఇష్టము. కానీ ఎన్ని శోధనలు చేసినట్టు భక్తి పరులు వారి భక్తిని కాపాడుకున్నారు. వారి భక్తికి తగినటువంటి ప్రయాణాన్ని కొనసాగించారు. దేవుని యొక్క కార్యాన్ని ముగించారు. మనిషి జన్మకు పరమార్థాన్ని తెలుసుకొని వారి తనువు ముగించేశారు. ఇప్పుడు రక్షణలో కొనసాగుతున్నప్పుడు మనల్ని ఎలా ప్రోత్సహిస్తున్నాడు అంటే ఎలా శోధిస్తున్నాడు మనల్ని? రక్షణకు దూరంగా బ్రతుకుచున్న వారికి నానా రకాలైనటువంటి శోధనలు. అసలు దేవుడే కాడైన వారు కొందరైతే, పరాయి మతస్థుడైన వారు కొందరైతే, రకరకాలైనటువంటి శోధనలు కూడా ప్రయాణం చేస్తున్నాడు. వారు ఎవ్వరు కూడా దేవుని తెలుసుకోలేకుండా భ్రష్టులుగా మారిపోతున్నారు. దేవుని సువార్త వారికి వినిపించినను సువార్తకు చెవినియని జనాంగంగా మారిపోతున్నారు. అపవాది స్నేహాన్నే ఇష్టపడుతున్నారు. మరి రక్షణ తీసుకున్న మనము
బాప్తిసం తీసుకొని బాప్తిసంలో కొనసాగుతున్న మనల్ని ఎలా శోధిస్తున్నాడు వాడంటే, ఈ రక్షణని మనం కొనసాగించకుండా, ఈ రక్షణలో నిలకడగా బ్రతకకుండా, చిన్న చిన్న శోధనల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు చంచలత్వాన్ని గురి చేయడము జరగడం లేదా విశ్వాస జీవితంలో. జ్ఞాపకం చేసుకుందాం, జరగడం లేదా ఇవన్నీ కూడా మన జీవితాల్లో. ఎంతో గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయకండి అయ్యా అని ఎవ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు. ఇంత గొప్ప రక్షణ అయ్యా మీరు నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోరు మీరు దేవుని దగ్గర నుండి అని చెప్తున్నాడు. అదే గ్రంథకర్త చెప్తున్నాడు, ఇదిగో సులువులుగా చిక్కులు పెట్టే పాపంలో పడకుండా బ్రతకండి అయ్యా అని చెప్తున్నాడు. ఎన్ని చెప్పినాను వినకుండా ఆ సులువుగా చిక్కులు పెట్టే శ్రమలకు మనం లొంగిపోయి రక్షణనే దూరం చేసుకునేటటువంటి ప్రమాదంలో మనం పడిపోతున్నామేమో. జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి రక్షింపబడిన తర్వాత మరలా ఆ రక్షణకు దూరంగా బ్రతుకుతున్నానేమో నేను. జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. నా జన్మ పరమార్థం ఏంటయ్యా అంటే, నా జన్మ పరమార్థం ఏంటి? రక్షింపబడినటువంటి నేను రక్షణకు దూరం ఉన్న వారికి దేవుని పరిచర్య చేసి దేవుని పరిచయం చేయడమే జన్మ పరమార్థం మనిషిది. అంటే ఏ విధము చేతనైనను ఈ పాప ఊపిలో మునుగుచున్న వారిని అందులో నుండి బయటికి రండయ్యా, మీకు అవకాశం ఉన్నదని జ్ఞాపకం చేయడమే జన్మ పరమార్థం మనిషిది. అందులో ఏ సంఘానికైనా అంటుకట్టొచ్చు, ఆయన ఏ ఒక్క కార్యక్రమంలో మనం పాల్గొనించవచ్చు. నేను మూగవాన్ని అయ్యాను అనుకోండి, చక్కగా డ్రైవింగ్ చేస్తున్నాను, మందిరాలకు నడిపేయడానికి ఆ పనిలో కొనసాగుతాను. నేను నా స్వరం వికారంగా ఉన్నదనుకోండి, చీరలు వేస్తూ పని చేస్తుంటాను. నాకు వాక్యం చెప్పడం సాధ్యం అవడం లేదు, ఇలాగ వాయిద్యం వాయించడం సాధ్యం అవడం లేదు, కానీ చక్కని స్వరం దేవుడు ఇచ్చాడు. ఏం చేస్తాను? దేవుని కీర్తనలు పాడుతూ పురిగొల్పుతుంటాను ఇతరులని. ఇదేది సామర్థ్యత నాకు లేదు, కానీ చక్కని చదువు మాత్రం నాకు లేదు. ఏం చేస్తాను? దేవుని వాక్యం పలు మందికి వినిపించేలాగా చదువుతాను. అంటే ఇవన్నీ కూడా ఏంటయ్యా అంటే ఒక వ్యక్తిని దేవునిలోకి నడిపించడానికి అవకాశాలు. ఇవేవి కూడా పట్టనట్టు చేసేసి మానవ మృగంగా మారిపోయి దేవుని యొక్క స్థానాన్ని దొంగిలించే స్థితికి వెళ్ళిపోయాడు ఈ రోజు క్రైస్తవుడు. ఆలోచన చేద్దాం ఒకసారి. వెళ్ళిపోయాడు. కారణం ఎవరయ్యా అంటే క్రైస్తవులమైన మనమే క్రైస్తవులు మనమే. మీరు నాకు 4 పూలదండలు వేస్తారనుకోండి, తర్వాత నేనే దేవుణ్ణి అయిపోతాను. అక్కడ ఈ కార్యాలు జరగడం లేదా క్రైస్తవులలో? ఏం మర్చిపోతున్నావయ్యా క్రైస్తవుడా అంటే, మనిషి జన్మకు కారణం అనే విషయం మర్చిపోయాడు. మనిషి జన్మ కారణం ఉన్నదనే కదా దేవుడు సృష్టిని మనకు ఎంత విచిత్రంగా తీస్తాడని. ఎంతో విచిత్రంగా కదా ఇంతకుముందు పాట పాడుకున్న మానవుడు కారణ జన్ముడు అనేది. అందులో ప్రతి ప్రశ్న పువ్వులు ఎందుకు అనుకుంటున్నావయ్యా, ఈ ఋతువులు ఎందుకు అనుకుంటున్నావయ్యా, ఈ సూర్యుడు ఎందుకు అనుకుంటున్నావు, ఈ చంద్రుడు ఎందుకు అనుకుంటున్నావు, రాత్రి ఎందుకు అనుకుంటున్నావు, పగలు ఎందుకు అనుకుంటున్నావు, ఇవన్నీ కూడా నీ కొరకే. ఇవన్నీ నీ కొరకు, నీవేమో దేవుని కొరకయ్యా అని చెప్తున్నటువంటి లేఖన భాగాలు. అవి కూడా మర్చిపోయి బ్రతుకులేమో మనం. బ్రతుకుతున్నాం కదా అవన్నీ మర్చిపోయి. చెట్ల కొరకు ఆలోచన చేద్దామండి. చెట్లు ఏమి ఇస్తాయండి ప్రొద్దున దాకా? మనకు ఆక్సిజన్ ఇస్తాయి. ప్రొద్దున దాకా మన చెట్లు ఆక్సిజన్ ఇస్తాయి. ఆక్సిజన్ ఎందుకు మనకు? బ్రతకడానికే కదా, బ్రతకడానికి. మరి వాటికి అవసరం లేదా? అవేలా బ్రతుకుతాయి? చెట్లు రాత్రికి ఏం చేస్తాయి? చెట్లు కార్బన్ డైఆక్సైడ్ వదులుతాయి. చెట్లు రాత్రికి, ప్రొద్దున దాకా ఆక్సిజన్ వదులుతాయి, నైట్ ఏమో అవి కార్బన్ డైఆక్సైడ్ వదులుతాయి. అంటే చెడు వాయువులు వదులుతాయి. ఆ చెడు వాయువు ప్రొద్దున దాకా వదిలితే ఏంటి మన పరిస్థితి? బ్రతకగలమా భూమి మీద? మరి ఎవరు ఆ కార్యాన్ని ఆ చెట్లకు పెట్టినది ఎవరు? అసలు ఆలోచించాము ఎప్పుడైనా? ఎవరైనా ఆలోచింపజేసినప్పుడు తప్పకుండా ఆలోచిస్తాము. కానీ ఎంత మట్టుకు ఆ ఆలోచన నా హృదయంలో భద్రపరుచుకుంటున్నాడు, అది మన ఆలోచన. ఎంత మట్టుకు నేను ఆ విషయానికి బద్ధుడనే బ్రతుకుచున్నాను. ప్రతి కార్యం ఎడల దేవుడు నన్ను మహింపరుస్తూనే ఉన్నాడు కదా, ప్రతి కార్యాన్ని నాకు జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు కదా. అయినను నా జన్మ పరమార్థం కొరకు ఇంకా తడులాడుతున్నానంటే అజ్ఞానిగా బ్రతుకుచున్నానని అర్థము. జ్ఞాపకం చేసుకున్న రక్షణ పొందిన మనమందరం కూడా మన రక్షణను కొనసాగిస్తున్నానే భ్రమలో బ్రతుకుచున్నామా? జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. చివరికి ఒక మాట చూసి ముగించుకుందాము. ఫిలిస్తీయులకు రాసిన పత్రిక, పౌలు గారు ఫిలిస్తీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో రక్షణ కొరకే చెప్తున్నటువంటి మాట. రక్షణ కొరకు ఆయన గద్దిస్తూ ఒక మాట చెప్పి వదిలేస్తుంటాడు. మన చేతికే వదిలేస్తున్నట్టు మాట కనిపిస్తుంటది. ఆ మాట ఏంటంటే 12వ వచనంలో, కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును.
ఏమని చెప్తున్నారంటే, ఇదిగో నా దగ్గర అంటే ఇగో వాక్యాన్ని బోధించే స్థితిలో మాత్రమే కాకుండా వాక్యం మీ దగ్గర లేనప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఉండాలయ్యా అని చెప్తున్నాడు. నేను ఉన్నప్పుడు మాత్రమే కాక, నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక, మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఏమని చెప్తున్నాండి? భయముతోనంట వణుకుతోనంట మన సొంత రక్షణ కొనసాగించుకోవాలంట. ఎందుకు భయము, ఎందుకు వణుకయ్యా అంటే, భ్రమపరిచే ఆత్మ ఎల్లప్పుడూ మనతోనే ఉంటది. భ్రమపరిచే ఆత్మ భ్రమలకు లొంగకుండా మన రక్షణ తుదమట్టకు మనం కాపాడుకున్న ఎడలనే దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడతాము. ప్రార్థించుకుందాం చిన్నగా. మహోన్నతుడ స్తోత్రానికి వందనాలు తెలియజేసుకుంటాం ప్రభువా. ఏ కారణం లేకుండా తండ్రి మీరు మమ్మల్ని భూమి మీదకి పంపలేరనే నిజం తండ్రి ప్రభువా. అట్టి వాస్తవాన్ని గుర్తెరిగినటువంటి మేము తండ్రి ప్రభువా, మా స్థితులు ఎలా ఉన్నాయో గమనించుకోవడానికి అవకాశం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. మా కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయో గమనించుకోవడానికి అవకాశం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. బలహీనులైనటువంటి మా సహోదరులను తండ్రి ప్రభువా మేము భరించడానికి మంచి మనసు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. తండ్రి ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఈ ప్రణాళిక చొప్పున వచ్చి ఉన్నాం తండ్రి ప్రభువా. అట్టి ప్రణాళిక ఏంటో మాకు తెలియజేయమని వేడుకుంటున్నాం తండ్రి. తెలియజేసినటువంటి ప్రణాళికను తండ్రి ప్రభువా చేపట్టుకొని ముగించుకోవడానికి కృప చూపించి మనం వేడుకుంటున్నాం ప్రభువా. మనుషులుగా తండ్రి మా మళ్ళను అవ్వదు తండ్రి ప్రభువా, బ్రతకడం తండ్రి చేతకాని వారం తండ్రి ప్రభువా. మీరే సహాయం చేస్తానంటున్నారు తండ్రి ప్రభువా. మీరు ఇచ్చే సహాయం పొందుకొని తండ్రి నిన్ను మహింపరిచే బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టమని వేడుకుంటాం. మా ప్రియుడు రక్షకుడు అటువంటి యేసు ప్రభుల వారి పేరిట చిన్న మాటలని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.